అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 11 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు, చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను, ఆందోళనను, చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలనండి. కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణము ఒక పెను తుఫాన్లో చిక్కున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి. ఎటు చూసినా కూడా గందరగోళం, ఏమిటో తెలియనటువంటి అభద్రతా భావం, మీ మీద మీకే ఒక అసంనమ్మకం. ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవైన నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని చేరుస్తాయా, అసలు నా అస్తిత్వం ఏమిటనే విమర్శలు మిమ్మల్ని రాత్రి బౌళ్ళు నిద్రపోనివ్వటం లేదు కదా. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకటం లేదు కదా. అసలు రేపటి రోజున మీకున్నటువంటి ప్రత్యేకమైన స్థానం మీకు ఏర్పడబోతుంది. అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ గ్రహ సంచారం జరగబోయేటువంటి శుభ పరిణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుత అదృష్టాలు చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. ఇక ఈ రాశి జన్మించిన మీరు సాధారణ జాతకులు మాత్రం ఎంత మాత్రం కాదండి, మీరు మహర్జాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉంటుంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండుకుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండుకుండ లాంటి వారు అనమాట. ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానము ఇతరుల కంటే చాలా విభిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటానమాట. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. మీ బాధగా భావించలించినటువంటి సున్నితమైనటువంటి, కరుణామైనటువంటి మనసు మీది. అయితే విచిత్రమైనటువంటి చిత్రం ఏంటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూలపాన్పులా ఉండదండి. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో అవమానాలు, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మీరు ఎదుగుతూ ఉన్నారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను, మీరు భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అదే మీ గొప్పతనం చెప్పచ్చు. మీలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణమైన ఇవ్వటానికి వెనుకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఉమ్ము చేస్తే, మీ మనసు అలసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక అనిర్వచనమైనటువంటి నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తేనటువంటి లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణతికి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆశ కలుగుతూ ఉంటుంది. అయితే వీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనుభవిస్తున్న మానసిక శోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది, అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువ ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలిగ్గా తీసుకునే వారికి అబద్ధాల ప్రాముఖ్యత కళ్ళ కట్టినట్లుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రము తెలుసుకోదండి. కొంతకాలంగా మీరు నిశ్శబ్దంగా చేతికి అందించినటువంటి వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడము, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడ్డము, పొదుపు చేద్దామని పైసా కూడా మిగలకపోవడము, చేసిన అప్పులు తీర్చలేకపోవడము, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, ఇటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణము మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం, దాని విలువ నీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయడం లేదని,
మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యతను పరిణతికి నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మా సూటి అంటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట. అందుకే మీరు కొంత మౌనంగా ఉండటము, ఆచితూచి ఆలోచించడము, మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం. మాట జారితే తిరిగి తీసుకోలేమని సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడుగా, వేలాది మందికి మార్గదర్శిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శిక్షణ మాత్రమే. ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి, ప్రశాంతత లేకపోవటము, నిద్ర లేనటువంటి రాత్రులు, ఇటువంటివి కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాల మరమ్మతులు గురవటం, గృహ నిర్మాణ పనులు ఏదైనా మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవటము, ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతకు గురైనట్లు, ఆరోగ్య సమస్యల భవిష్యత్తు మీద అంతు చిక్కని భయం, ఏదో జరగకూడదు జరుగుతామన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడము, చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావటము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటము, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి వెళ్తారు. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పనిభారంపై అధికారులతో అనవసరమైనటువంటి సహోదరులకు కుట్రలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మీరు పని మీద పూర్తి విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగున్నంత కోపం, అసహనం, నిస్సహాయత ఇటువంటి అన్నీ కూడా మీకు కలుగుతున్నాయి. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందండి. అయ్యో, మా పరిస్థితి దారుణంగా ఉందా, ఈ కష్టాల ఊబిరిని మేము బయటపడాలని మీరు దయచేసి మాత్రం అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబడిన శుభవార్తలు మీకు ఇక్కడి నుంచే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్ప ఉదయించిన సూర్యులాగా ప్రకాశవంతంగా ఉంటారు. ఈ రాశి వారు ఒక విత్తనం భూమి లోపల ఎంత నలిగిపోతే అంత బలంగా మెలకొత్తి మహావృక్షంగా అయినట్లుగా, నిప్పులో కాల్చినప్పుడు అప్పుడే బంగారం స్వచ్ఛత పొందినట్లుగా మిమ్మల్ని అన్ని పరీక్షలకు గురి చేస్తుంది భగవంతుడు. మిమ్మల్ని నాశించడానికి కాదండి, మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రం తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. కాబట్టి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి రేపటి రోజు మీకు చాలా అంటే చాలా వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మీరు గొప్ప శుభవార్తలు అయితే వింటారు. మంచి సమయం, ప్రశాంతమైనటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. కాబట్టి ఈ రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏవైనా చిన్న చిన్న దోషాలు, ఫలితాలు ఉన్నా కూడా వాటిని చిన్న చిన్న దోషాలను తొలగించడానికి మీరు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా చేయాలండి. ఇక ఈ పరిహారాలు చేయటం వల్ల మీకు అన్ని రకాల కూడా అనుగ్రహం అనేది కలుగుతుంది. కొన్ని అంటే ఇప్పుడు మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రతి శనివారం దగ్గరైనటువంటి శనీశ్వరుడు ఆలయానికి కానీ, నవగ్రహ ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 11 ప్రదర్శనలు చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కుదిరితే రోజు కనీసం శనివారం రోజైనా 108 సార్లు జపించడం వలన శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా పూజించడం వల్ల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి. శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో, చెరుకు రసంతో, బిల్వ పత్రాలతో, తెల్లని పూలతోటి శివుడికి అభిషేకం చేయించుకోండి. చాలా మంచిది. వీలైతే ఒక నాణ్యమైనటువంటి పంచముఖ రుద్రాక్షలను ధరించడం వల్ల శని, రాహు, కేతుల వల్ల గ్రహాల యొక్క ప్రభావం అనేది మీకు తగ్గుతుంది. రుద్రాక్ష మానసిక శాంతి ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడికి ఆశీర్వాదం నిరంతరం మీకు కవచంలో అందిస్తుంది. ఇంటి ఆవరణలో తులసి చెట్టును పెంచుకొని తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి సానుకూల ప్రసక్తి అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. మీరు మీకు తోచినంతగా ఎవరికైనా పేదలకు దానం చేయడం వల్ల కూడా మీ కన్నుల కళ కూడా మంచిగా ఉంటుందండి. ప్రతి శనివారం కూడా మీకు చేతనైనంత దానం చేయటం వల్ల కూడా మీకు అనేది చాలా వరకు కూడా లక్ష్మి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. గోశాలలో నానబెట్టిన శనగళ్ళు కానీ, ఆకుకూరలు కానీ గోమాతకు తినిపించడం వల్ల మీకు సకల దోషాల నుండి విముక్తి అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.